కడప జిల్లా ఎర్రముక్కపల్లిలో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. నగరంలోని భాస్కర్ ఇంటిపై 100 మందికి పైగా రౌడీలు దాడికి పాల్పడ్డారు. ఇంట్లోని మహిళలు, పిల్లలు, వృద్ధులను బలవంతంగా బయటకు లాగి జేసీబీలతో ఇళ్లను నేలమట్టం చేశారు. ముందస్తు నోటీసులు లేకుండా ఇళ్లను కూల్చివేశారంటూ బాధితులు ఆరోపించారు. అధికార పార్టీ నేతల అండదండలతో దొంగ రిజిస్ట్రేషన్లు చేసి భూ కబ్జాలకు యత్నిస్తున్నారని వాపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనలో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. 11:30-11:40 మధ్యలో దగ్గర 100 మంది, చాలామంది 100 మంది పైన తాగి వచ్చి 2 జేసీబీలతో వచ్చి ఇల్లంతా కూల్చేసినారు. ఈ కూల్చేయడం జరిగింది. మాకు తిరుపతి వాళ్ళకి వెంకట సుబ్బారెడ్డి అనే వాళ్ళకి తగాదా ఉంది. వాళ్ళకి ఎలాంటి అప్పు కూడా లేము. మేము దౌర్జన్యంగా ఇక్కడ కడపలో లక్ష్మీరెడ్డి అనే వ్యక్తి, తర్వాత ద్వారకనాథ రెడ్డి అనే వ్యక్తి, ఇది వాళ్ళ దగ్గర కొన్నట్టు తప్పుడు డాక్యుమెంట్లు చూపించినారు. అది కూడా పంచాయతీ జరుగుతుంది. ఎమ్మెల్యే వాళ్ళ బంధువులు కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు అనుకోకుండా వచ్చి మొత్తం ఇల్లంతా కూల్చేసినారు. అంటే ఎంత మేరకు నష్టం ఉంటుంది మీకు? అంచనా ఎంత అనేది మొత్తం సామాన్లన్నీ అట్లే ఉన్నాయి. ఏ చిన్న వస్తువు కూడా బయట తెచ్చుకోలేకపోయినాం. బండ్లు కానీ A to Z మొత్తం కూల్చేసినారు. కరెంటు కూడా అట్లే సప్లైలో ఉంది. చిన్నపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, ముసలాం ఉంది. ఆయన కూడా ఎంత చెప్పినా కూడా వినకుండా అందరు తాగిండారు. ప్రతి ఒక్కరు తాగిండారు, గంజాయి తాగిండారు. ఎవరు కూడా వినే పరిస్థితులు లేరు. పోలీసు కంప్లైంట్ 100 డైల్ చేసినాము. వాళ్ళు వచ్చే టైంకి 20 నిమిషాల్లో క్లోజ్ చేసేసినారు. అర్ధ గంటలో అంతా ఇంట్లో మహిళలు ఉన్నా కానీ అందరు ఉన్నారు. అందరిని లాగేసినారు, బయటికి లాగేసినారు. 11:30-11:40 మధ్యలో దగ్గర 100 మంది.